తెలంగాణ రాష్ట్రంలో ఏమున్నా 6 గ్యారెంటీలు ప్రశ్నిస్తే కేసులు పెడుతుర్రు. 420 వీళ్ళు ఇచ్చిన 420 హామీల గురించి మాట్లాడితేనేమో జైలుకు పోదామని పంపిస్తా అనుకుంటున్నారు. అంటే వీళ్ళని అడగద్దు, వీళ్ళని ప్రశ్నించద్దు, వీళ్ళని నిలదీయద్దు. మరి వీళ్ళు చెప్పిన రాజ్యాంగం ఇప్పుడు రాహుల్ గాంధీ అనేటోడేమో దేశమంతా రాజ్యాంగం పట్టుకొని నేను రక్షిస్తా భక్షిస్తా అని మాట్లాడితే ఇక్కడున్న ఈ దునపోతులు ఇక్కడున్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగాన్ని మొత్తం కూని చేసి ఇవాళ రాజ్యాంగాన్ని మొత్తం ఆభాసు పాలు చేసే ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది. మరి ఆ రాహుల్ గాంధీకి సిగ్గుండాలా, మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి సిగ్గుండాలా అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే అసలు వీళ్ళు ఇచ్చిన 6 హామీలకు 12 వీళ్ళు ఇచ్చిన 6 మోసాలకి 12 మాసాలు దాటిపోయింది. దీని గురించి ప్రశ్నిస్తేనేమో ఇవాళ మీరంతా ఇవాళ ఇక్కడి నుంచి అక్కడికి చూస్తే మొత్తం మీడియా ఉన్నదన్న. ఏంది అని అంటే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నారు. కేటీఆర్ గారు అసలు కేటీఆర్ దోషిగా బయటకు వచ్చినా అసలు దోషిగా నిర్ధారించబడ్డదా? క్వాష్ పిటిషన్ వేస్తే అది రద్దయింది అంతే. జస్ట్ క్వాష్ పిటిషను మేము వేసిన కాయను పడలే లోపల అంతే కదా. క్యారమ్ బోర్డులో వేసిన కాయను పడలే, ఇంకో కాయను కొడతాము, ఇంకోటి కొడతాము, సుప్రీంకోర్టుకు పోతాం బై ఆడ నిర్దోషిగా తేలుతాం కదా. ఇవాళేదో వీళ్ళు పేద కేటీఆర్ని అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నాం అని చెప్పేసి బట్టలు చింపుకొని నడి బజార్లో ఊరేగుతురు వీళ్ళు గాడిదలు. ఏం పని వీళ్ళు చేయాల్సిన పని చేయకుండా డైవర్ట్ ఇప్పుడు రేపటి రోజున ల్యాండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అని అంటారు. ఈ దున్నపోతుల సిగ్గుండాలి, కేంద్రంలో ఉన్న బీజేపీ కన్నా సిగ్గుండాలి, కాంగ్రెస్ కున్న సిగ్గుండాలి. ఒక పార్టీ ఆఫీస్ మీద ఇంకో పార్టీ వాడు దాడి చేసుకుంటారు. అసలు ఏమి కేటీఆర్ని ఇలా ఇక్కడి నుంచి అక్కడికి చూస్తే దాదాపుగా 150 మీడియా ఛానళ్ళు కేటీఆర్ని ఫోకస్ చేస్తున్నాయి. ఇలా స్టేట్ మీడియా, నేషనల్ మీడియా మొత్తము కేటీఆర్ని ఎలివేట్ చేసి చూపెడుతున్నాయి. ఇలా రాష్ట్ర నాయకుడు కాదు కేటీఆర్, దేశ నాయకుడు అయిపోయింది దెబ్బకు. అయ్యేసరికి ఎటో పోతుందని ఆయన మైలేజ్ అంతా బీగుతుంది. రేపటి రోజున ఢిల్లీలో ఎలక్షన్లు ఉన్నాయి, ఢిల్లీలో మొత్తం ఒక్కటి కూడా గెలవకుండా పోతాము, మహారాష్ట్రలో తంత ఎక్కడికి పోయినాము అని చెప్పేసి వాళ్ళు దాని మీద దాడి చేసిళ్ళు, ఇది వాళ్ళ మీద దాడి చేసిళ్ళు. మరి లేకపోతే ఏంది, రేపటి రోజున మేమే వీరిచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలకు సంబంధించిన బుక్లు కొట్టించినాం. అన్ని బరాబర్ ఉన్నాయి మా దగ్గర, ఇంగ్లీష్లో హిందీలో కొట్టించినాం. రేపటి రోజున ఇక్కడ ట్రైన్ ఎక్కుతాం, పొద్దుగాల ట్రైన్ ఎక్కి తెల్లారిగట్ల ఆడ ఢిల్లీలో దిగి ప్రతి ఓటర్ని కలుస్తాం, ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్కరిని కలుస్తాం, నియోజకవర్గాలుగా తిరుగుతాం. ఈ దున్నపోతులు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రాన్ని అగాధంలో తొక్కిరియాలా, మొత్తం నాశనం చేసిళ్ళు. మీరు గిట్ట ఈ కాంగ్రెస్ వాళ్ళని ఓటేయద్దు, మీకు ఇష్టం వచ్చిన వేసుకోరని చెప్తాం. కాంగ్రెస్కు మాత్రం అస్సలు ఓటేయకుర్రి, వాళ్ళకి నచ్చినోనికే ఇర్రి. కాంగ్రెస్కి అన్న వీళ్ళు కర్ణాటకలో కథం పెట్టిళ్ళు, తెలంగాణలో ఇచ్చిన హామీలు పీకినాయి, అరుణాచలంలో పీకినాయి, వాళ్ళు మహారాష్ట్రలో కూడా 7 గ్యారెంటీలను తీసుకొచ్చి ఆడ పీకింది. సో ఏంది వీళ్ళకి కావాల్సింది ఓట్లు వేయించుకోవాలి, పక్కకు పోవాలి. ఈడ మాతోటి ఓట్లు వేయించుకున్న నిరుద్యోగులమన్నా మేము, మాకు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు 4,000 రూపాయలు, అది ఇయ్యలే. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, అది ఇయ్యలే. మహిళలకు స్కూటీ ఇస్తా అన్నాడు, అది ఇయ్యలే. ఫ్రీ వైఫై ఇస్తా అన్నాడు అన్న, అది ఇయ్యలే. 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తా అన్నాడు, అది ఇయ్యలే. ఇంటర్ పాస్ అయితే 20,000 అన్నాడు, డిగ్రీ పాస్ అయితే 30,000 అన్నాడు, పీజీ పాస్ అయితే 1,00,000 అన్నాడు. నేను పిహెచ్డి చేస్తున్నా అన్న, నేను పిహెచ్డి చేస్తున్నా, పిహెచ్డి కంప్లీట్ చేస్తే 5 లక్షలు అన్నాడు. ఇప్పటి వరకు లేదు. వీళ్ళు ఇచ్చిన హామీలు మొత్తం తీసుకుపోతామన్న, తీసుకుపోయి హిందీలో ఇంగ్లీష్లో మొత్తము ప్రింట్ చేసి బుక్కులు తయారు చేసి ఉన్నాయి. ఎవరికి ఏ విధంగా అర్థమవుతుందో వాళ్ళకి ఇస్తాం, ఎవరికి ఏ విధంగా అర్థమైతే వాళ్ళకి అన్న. అక్కడ కామన్ మ్యాన్ కన్నా మేము కామన్ మ్యాన్ ఓటేసేటోనికి పోయి రిక్షా తొక్కేటోడు ఉంటాడు, ఆటో నడిపేటోడు ఉంటాడు, హమాలి పని చేసేటోడు ఉంటాడు, కార్మికుడు ఉంటాడు, కర్షకుడు ఉంటాడు, ప్రతి ఒక్కరికి పోయి మీరు కాంగ్రెస్కు ఓటేస్తే మొత్తం ఖతం చేస్తారా నాయన అని చెప్పేసి మేము ప్రచారం చేయదలుచుకున్నాం. మా నిరుద్యోగులుగా ఆ బాధ్యత మా మీద ఉన్నది. అర్థమైందా మీకు? మీకు పనికొచ్చేటోడు, మీకు పని చేసేటోడు, మీరు వస్తే దాచుకోకుండా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని సహాయం చేసేటోనికి ఓటేయమని చెప్తాం. తెలంగాణలో మోసం చేసిల్లన్న వీళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు అని అన్నారు. అగో అమ్మని అడుగు, 4,000 రూపాయల పింఛన్ ఇస్తా అన్నారన్న, ఆమెకు 7 ఇచ్చిల్లన్న. ఆ నాయనని అడుగు, ఆయనకు రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అన్నాడన్న, 7 ఇచ్చిండన్న. అందరినీ మోసం చేసిళ్ళు.
ఉచిత కరెంట్ అన్నారు, ఉచితమైన అన్ని ఇస్తా అన్నారు. కనీసము ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అందుకోసమే వీళ్ళని కూడా ఒక ట్రైన్ పట్టకపోయి ఆడ మేము ప్రచారం చేస్తాము. మా యొక్క సరళి గదే. రేపటి రోజున కేటీఆర్ గారిని నువ్వు జైలు వేస్తా, కేటీఆర్ని జైలు వేస్తా అని అంటే వణుకు పుడుతుందా కేటీఆర్ని జైలు? నీకు ఎందుకు వేస్తావు కేటీఆర్ని జైలు? నిన్ను 6 గ్యారెంటీల గురించి అడిగినందుక, లేకపోతే 420 హామీల గురించి అడిగినందుక? కేటీఆర్ 6 గ్యారెంటీలు 420 హామీల గురించి ప్రశ్నించినందుకు, లగజర్ల బాధితుల గురించి అండగా నిలబడ్డందుకు, మూసి బాధితులకు అండగా నిలబడ్డందుకు, హైడ్రా బాధితులకు అండగా నిలబడ్డందుకు, నిరుద్యోగులకు అండగా నిలబడ్డందుకు. ఇదే మన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వస్తలేరన్నా? సోనియా గాంధీ ఇవాళ ఎందుకు వస్తలేదన్నా? రాహుల్ గాంధీ స్వయాన మీటింగ్లో యువ భరోసా అని పెట్టేసి ప్రతి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు, 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పిండు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నాడు, అందరికి ఇస్తా అన్నాడు. ఇవాళ అశోక్ నగర్కి వచ్చి, చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఛాయ్ తాగి బిస్కెట్ తిని పోయింది దున్నపోతూ. ఏడబన్నడినా రాహుల్ గాంధీని చెప్పు తీసుకొని కొట్టాలా? ఎట్లా కొట్టాలి? చెప్పును తువాలలో జుట్టి కొట్టాలి, చెప్పు కనపడకుండా తువాలలో జుట్టి కొట్టాలి వీళ్ళను. దొంగనా కొడుకులు వీళ్ళు. ఇలా ఆయనకు సంబంధించిన వరంగల్ డిక్లరేషన్ చెప్పేసి మా వరంగల్లో అడ్డ మీద పెట్టిపోయారు. మొత్తం మోసం చేసి ఢిల్లీకి పారిపోయారు. ఇవాళ మేము ఎవరిని అడగాలి? మొన్న ఒక పెద్ద మనిషి పోయి ఒక మంత్రి గారిని కలిసి అడుగుదామని పోతే, నాయన మా కొడుకేమో ఉద్యోగాలు ఇస్తాన్నారు ఓటేసిండు, నాకేమో రైతు భరోసా ఇస్తాను ఓటేసినాము, అదేవిధంగా వడ్లకు బోనస్ ఇస్తాను ఓటేసినాము. నేను అడగనీకి వస్తే ఆ మంత్రి ఏమంటాడట, నీకు ఇచ్చిన హామీ ఇవ్వలే, ఢిల్లీకి పోయి అడుగు అంటుండంట. ఇప్పుడు ఢిల్లీకి ఏడికి పోవాలి? ఢిల్లీకైనా ఢిల్లీకి ఎక్కడికైనా పోవాలి? ఏడని ఎత్తుకాలి అంటే ఇచ్చిన హామీలు వాళ్ళు పారిపోయేళ్ళు. రేపటి రోజున ఇదే ఢిల్లీలో జరిగే ఎన్నికలకు మేమే సమిధులవుతాం, మేమే సైనికులమవుతాం, మేమే రథసారులమవుతాం, వీళ్ళను ఎండగడతామన్నా. ఒకటి మీకు గమ్మత్ చెప్తానండి, ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతే అరెస్ట్ చేస్తాడట, జైలుకు పంపుతాడట. మరి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న నువ్వు, ఈ ప్రధానులు ఎవరో తెలియదా నీకు? ఏ ప్రాజెక్ట్ లేడునో తెలియదా? ఇక్కడ ఏం జరుగుతుందో ఏం తెలియదా? పివి నరసింహారావు గారి పేరు మర్చిపోయిన ముఖ్యమంత్రిని ఏ జైల్లో ఏమంటావే? తెలంగాణ రాష్ట్రం నుంచి ఏకైక ప్రధానమంత్రి అయిన ఆయన పేరు మర్చిపోయాడు. పివి నరసింహారావు గారిని పివి నరసింహారావు అన్నాడు. మరి ఈయన ఏ జైలు వేయాలి? బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఉన్నదన్నాడు, ఈయన ఏడేయాలి? తెలంగాణ రాష్ట్రంలో 3 సముద్రాలు ఉన్నాయన్నాడు, ఈయన ఏడేయమంటావు? నువ్వే ఇలాంటి లుచ్చా మాటలు మాట్లాడితే సామాన్య ప్రజలు ఏం మాట్లాడతారా? ఏం మాట్లాడతారన్నా మీరు? మర్చిపోకపోతే ఈయన గుర్తుపెట్టుకుంటారు. ఏం మంచి పని చేసినామని గుర్తుపెట్టుకోడు. బాజాబ్తాగా నా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అని గల్ల ఎగరేసుకొని చెప్తా నేను. బరాబర్. అరే ఇవాళ దాదాపుగా వేలాది కిలోమీటర్ల రహదారులు నిర్మించిండు. ఈ దాదాపుగా 500 పైగా ఫ్లైఓవర్లు కట్టిండు అన్న హైదరాబాద్లో. చెప్పేదినండి మీరు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చిండు, మిషన్ భగీరథ ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు. కేసీఆర్ గారిని మర్చిపోం మేము. ఈయన ఏం చేసాడు? ఒక్క మహిళలకు ఉచిత బస్సు ఇచ్చాడు. ఇంకా అక్కన అడగండి ఏం జరుగుతుందో తెలంగాణ ఉచిత బస్సులు. అడగండి నువ్వు, పారిపోతుంది దాని గురించి మాట్లాడుతుంటే. అంటే అలాంటి పరిస్థితులలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే జైలు, కేసు. ఇది ఆ పరిస్థితి. సామాన్య ప్రజలే భయపడుతున్నారన్నా. తెలంగాణ ఎప్పటికీ ఇక్కడ ప్రశ్నించేటోడే పుడతాడు. ఈడ ప్రతి ఒక్కని నెత్తురులో పోరాట తత్వం ఉంటుంది. ఈ యొక్క రేవంత్ రెడ్డి కానీ, కోమటిరెడ్లు కానీ ఎవ్వరు శాశ్వతం కాదు. ఒక్కొక్కరిని ఉరికిస్తే అండర్వేర్ల మీద ఉరకాల్సిందే. శ్రీలంకలో ఉరికిచ్చిళ్ళు బాజాబ్తగా. తెలంగాణ ఎంతన్నా? తెలంగాణలో రజాకారులను ఉరికిచ్చినాము, దోపిడీదారులను ఉరికిచ్చినాము, అదేవిధంగా సమైక్యవాదులను ఉరికిచ్చినాము. గివిళ్ళంతనే బంగ్లాదేశ్లో ప్రధానమంత్రిని ఉరికిస్తే ఏడికి పారిపోయిందన్నా? పక్క దేశం పారిపోయి దాక్కున్నది. ఇదే తరహా ఉద్యమం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇవాళ కేటీఆర్ గారిని నువ్వు జైలేస్తావు అని అంటే అది కాని పని, ఈయనతోటి కాని ముచ్చట. అది 6 గ్యారెంటీలు అని అంటుండు. 7వ గ్యారెంటీ ఏంటంటే కేటీఆర్ని చేయలేయాలి అంతే. మరి అదే అన్న, రివెంజ్ అని కాదు. జేసీబీలు ఎందుకు అంటే వాళ్ళకు కాంట్రాక్ట్లు, కమిషన్లు రావాలి, రియాల్టర్ల దగ్గర నుంచి డబ్బులు కావాలి. అదేవిధంగా అనే ఈ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 15,000 కుటుంబాలను కూల్చేసి నేలమట్టం చేసేసి అది మొత్తం వాడ్రా ప్రియాంక గాంధీకి సంబంధించిన వాళ్ళ ఆయనకి ఇవ్వాలని చెప్పేసి కుట్ర. 150,000 కోట్లతోటి నువ్వు మూసిని ప్రక్షాళన చేస్తే ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు అందుతాయన్నా? ఎంతమంది నీళ్ళు తాగుతారన్న? దాంతో ఎన్ని పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయన్నా? ఏమవసరమన్నా మూసి నీకు? ఏమవసరమన్నా? గురుకులాలలో 52 మంది చచ్చిపోయారన్నా, వాటిని ఒక 1000 కోట్లు రిలీజ్ చేసి బాగు చేసే దాఖలా సిగ్గులేదు నీకు?
ఇవాళ నువ్వు 1,50,000 కోట్లు పెట్టి నువ్వు దాన్ని బాగా చేస్తా అంటావు. ఏం మాట్లాడతావు అన్న నువ్వు? లగచర్ల ఇష్యూ ఘటన ఎట్లా తరిమిగొట్టిల్లో ప్రజలు అదే తరహాలో తెలంగాణలో ప్రతి గడప, ప్రతి తండ, ప్రతి ఊరు సన్నద్ధమవుతుంది. ఆ యూటర్న్ ఎట్లా తీసుకున్నాడో ఆడ, అదేవిధంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలను ప్రతిదీ యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి.